తెలుగులో భాషిద్దాం, తెలుగులో భాషిద్దాం. సరే, భాషించుట, లెట్ us స్పీక్ ఇన్ తెలుగు. భాషిద్దాం, లెట్ us బి థాంక్ఫుల్. సో ఈరోజు ఎత్తడే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏప్రిల్ 25వ తారీఖు. అయితే lifestyles for if changing our lifestyles for better environment. Life means life చాలా వరకు మన ఎన్విరాన్మెంట్ పర్యావరణం మీద అది ఎంతో ప్రభావం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ లో ఇక్కడ లైవ్ లో చూపిస్తాను. మనకి ఇక్కడ ఏసీలు అన్నీ ఉన్నాయి. డ్రైన్ అవుట్ వాటర్ వస్తుంది. డ్రైన్ అవుట్ వాటర్ ని మనం డిస్పోజ్ చేయకుండా యుటెన్షియల్స్ వాడుకోవడం, మొక్కలకు వాడుకోవడం చేసాం అనుకోండి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాక్టీస్. ఇది డైలీ యాక్టివిటీస్. అలాంటివి డ్రిప్ ఇరిగేషన్ చాలా చాలా ఉన్నాయి. అంటే ఏంటి అల్టిమేట్ గా దరిద్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దరిద్ర దినోత్సవం గురించి ప్రతి ఇయర్ ఒక థీమ్ పెట్టుకొని ఆ థీమ్ ప్రకారం వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ మన అంశం వచ్చి మన శక్తి మన గ్రహం అనే దాన్ని తీసుకొని చేయడం జరిగింది. దాని మీద డ్రాయింగ్ కాంపిటీషన్స్లో పిల్లలందరూ చురుగ్గా పాల్గొన్నారు. సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్లో జరగడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలకి ఈరోజు ఏంటంటే ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు వచ్చి ఆయన తన యొక్క ప్రసంగాన్ని వ్యక్తం చేశారు. ప్లస్ మనం భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రొఫెసర్ గారు. అలాగే జాన్ లాబ్స్ నుంచి నాగిరెడ్డి గారు మరియు రామారావు నాయుడు గారు, అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు, కరుణరాజ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారు కూడాను వివిధ అంశాలపై పిల్లల్లో మరింత ఆసక్తి కలిగించడానికి కోసం మంచి విషయాలు చెప్పారు. అలాగే మన విజన్ లైఫ్ దాంట్లో శ్రీనివాస్ గారు తన ప్రసంగంలో విజన్ లైఫ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ మనం చేసే చిన్న చిన్న పనుల వలన మన సమాజానికి ప్లస్ భూగోళానికి మనం ఎంతవరకు ఉపయోగపడవచ్చు అన్నదాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంతో కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే అనవసరంగా చిన్న చిన్న చిట్కాలతోనే మనం ఈ భూగోళాన్ని కాపాడవచ్చు. అంతేకాకుండా మీకు ఏదైనా మంచి సలహాలు ఇది ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాలుష్య మండలి దృష్టి తీసుకొచ్చినా, లేదంటే మనకి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత చక్కగా జరగడానికి వచ్చేమి మన గ్రీన్ క్లైమేట్ వారు సహకారం ముఖ్యము. ఎందుకంటే ఒక ఎన్జిఓస్ ఆయన చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యి పిల్లలందరినీ సమకూర్చి ఆ ఆర్గనైజేషన్ చేయడం ఇదంతా జరిగింది. అందుకే వారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈరోజు కార్యక్రమానికి ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అందరినీ వారి యొక్క ప్రసంగంతో ఇది చేసినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధితమైనటువంటి ఇలా సిగ్నిఫికెంట్ డేస్ చాలా ఉన్నాయి. దాన్ని మన రత్న గారు గ్రీన్ క్లైమేట్ తరఫున ఓ క్యాలెండర్ కూడా ప్రింట్ చేశారు. ఆ క్యాలెండర్లో అన్ని రోజులు కూడా లిస్ట్ అవుట్ చేసి అందరికీ కూడా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ రోజులు పర్యావరణానికి సంబంధించినన్ని రోజులు ఇంకా ఏ విషయం మీద ఏ టాపిక్ మీద లేవు. అంటే దాని అర్థం ఏంటి? ఈ పర్యావరణం అంతా మన యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. ఆకర్షించడం అంటే ఏదో అది చాలా ఆనందంగా ఉన్నటువంటి విషయం కాదు. మన పర్యావరణానికి సంబంధించినటువంటి ముప్పు ఎలా ఉన్నది, ఆ పర్యావరణానికి మనకున్నటువంటి బాధరాయి ఏమిటి, ఆ సంబంధం ఏమిటి, ఆ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఏమున్నది. ఎందుకంటే ఈ పర్యావరణంలోనే మనం బ్రతుకుతున్నాం, మనం జీవిస్తున్నాం. ఈ పర్యావరణం బదిలంగా ఉంటేనే మనం కూడా బదిలంగా ఉంటాం. కనుక మన క్షేమం గురించి, పర్యావరణం గురించి పట్టించుకోవాలి. అది కూడా మన స్వార్థమే. ఎక్కువగా చూడండి, మీకు సక్సెస్ అంతా ఎప్పుడు వస్తుందో చూసా, స్వార్థం ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది. స్వార్థం ఉన్నప్పుడైతే కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి కష్టపడతారు. ఇక్కడ కూడా ఏంటి, మన స్వార్థం ఏంటి, మరి తరాలు కూడా బతకాలి. మన పిల్లలు, మన తరతరాలు కూడాను ఈ భూమి మీద వాళ్ళు నిశ్చితంగా గడపాలి అన్నటువంటి ఆ ఆకాంక్షని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మొదటిగా దృష్టి సారించాల్సింది ఏంటంటే మన యొక్క భూగోళం యొక్క భద్రత.